జేఎన్ఐ టుడే ఛానల్ వీక్షకులకు, ప్రకటనకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు సిబ్బందికి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేనేజ్మెంట్ జగతి నెట్వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కృషికి గుర్తింపుగా డీజీపీస్ కమెండేషన్ డిస్క్ లభించింది. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. వారికి శ్రీ ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ డి గౌతమ్ సవాంగ్ ఐపీఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాగతం పలకనున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణములోనికి విచ్చేశారు. Today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jaganmohan Reddy Garu, has arrived at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Chief Minister is being received by Sri Adityanath Das IAS, the Chief Secretary of Andhra Pradesh, Sri D. Gautam Sawang IPS, the Director General of Police of Andhra Pradesh. Chief Secretary Sir is introducing Sri Sesibhushan Kumar IAS, Principal Secretary to Government, Political GAD, Dr. Shankabrata Bagchi IPS, Additional Director General of Police, APSP Battalions, Sri Battini Srinivasulu IPS, Commissioner of Police, Vijayawada, Sri J. Nivas IAS, Collector and District Magistrate, Krishna District, Sri M. Balasubramaniam Reddy, Director of Protocol and Deputy Secretary, GAD. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఉన్నతాధికారులను పరిచయం చేసుకుంటున్నారు. జాతీయ పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. ప్రేక్షకులంతా లేచి నిల్చోవలసిందిగా, యూనిఫామ్ లో ఉన్న ఆఫీసర్స్ అంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. Honorable Chief Minister is requested to unfurl the national flag. All the guests and officials are requested to stand and officers in uniform to salute.
Parade Commander Shri S. Satish Kumar IPS is coming forward to the saluting dais to invite the Honorable Chief Minister to review the parade. పెరేడ్ ని పరిశీలించేందుకై విచ్చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. Honorable Chief Minister is going to review the parade. Shri D. Gautam Sawang IPS, the Director General of Police of Andhra Pradesh, is accompanying Honorable Chief Minister on review vehicle. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించి పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి కుటుంబ సభ్యుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని ఏకకాలంలో అందించే సవ్య సాచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. భారతావనికి అన్నపూర్ణగా పేర్గాంచిన ఆంధ్ర రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు కోట్లాది రూపాయల లబ్ధిని చేకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యా రంగంలో మనబడి, నాడు నేడు వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోన్న ఆధునిక వసతులు, సౌకర్యాలు సత్ఫలితాలనిస్తున్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ కంటి వెలుగు సేవల ద్వారా ఎందరికో సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంతో పాటు 1088 104 108 అంబులెన్సుల ద్వారా అత్యవసర సేవలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. Honorable Chief Minister is reviewing the 2nd Battalion of Andhra Pradesh Special Police Kurnool Contingent. The contingent is commanded by Shri DGV BSV Prasad, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 2nd బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ DGV BSV ప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Honorable Chief Minister is reviewing the 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada Contingent. The contingent is commanded by Shri B. Pentarao, Reserve Inspector. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ బి పెంటారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Honorable Chief Minister is reviewing the 5th Battalion of APSP Vijayanagaram Contingent. Contingent is commanded by Shri A. Srinivas Rao, Reserve Inspector. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు 5th బెటాలియన్ ఏపీఎస్పీ విజయనగరం కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఏ శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. APSP Brass Band Contingent, APSP Pipe Band Contingent, AP Social Welfare Residential Educational Institution Society Scotland Bagpipe Contingent. Honorable Chief Minister is reviewing the 11th Battalion of APSP Bhakarpet YSR Kadapa Contingent. Contingent is commanded by Shri KV Rangarao. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు 11th బెటాలియన్ ఏపీఎస్పీ భాక్రపేట్ వైఎస్ఆర్ కడప కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు.
Honorable Chief Minister is reviewing the 16th Battalion of APSP Vishakhapatnam contingent. The contingent is commanded by Sri G. Srinivas Rao, Reserve Inspector. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు. Honorable Chief Minister is reviewing AP Sainik Welfare Contingent. The contingent is commanded by Naik Yelamanda Rao. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ సైనిక్ వెల్ఫేర్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు. కంటింజెంట్ కమాండర్ నాయక్ ఎలమందరావు. The government is committed to welfare, safety and security of women and children in the state. To reduce anemia in pregnant and lactating mothers and malnutrition among children, government has introduced YSR Sampurna Poshana Plus in 77 tribal sub-plan mandals and YSR Sampurna Poshana in plain areas with diversified food along with egg and milk supplementation to enhance iron, protein and mineral supplementation. Disha Act and Disha App introduced by the government of Andhra Pradesh are being appreciated by all the states of India. Disha Act terrifies the people who misbehaves with ladies because it completes the investigation within 21 days and gives punishment to the criminals. Because of its vitality, Disha got 5 Scotch Awards for Disha App, Disha Command Control, Disha Investigation Vehicle, Disha Mahila Police Station and Disha Governance. As a result of the vision and commitment of the government of Andhra Pradesh, there is a noteworthy change in the facilities of schools, which enhances the number of school-going children and reduce dropouts. ఎందరో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు, వారి కుటుంబ సభ్యులు ఆసీనులయ్యున్న విఐపి గ్యాలరీ మీదుగా ముఖ్యమంత్రి గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది. ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈనాటి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. After reviewing all the contingents and greeting all the people, today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jaganmohan Reddy Garu, has written to the saluting dais. వివిధ కంటింజెంట్లను పరిశీలించిన అనంతరం ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేసిన అనంతరం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు. Parade Commander has requested Honorable Chief Minister to give permission for the march past. After obtaining the permission from the Honorable Chief Minister, Parade Commander Sri S. Satish Kumar IPS is marching towards contingents to commence the march past. Parade Commander శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ మార్చ్ పాస్ట్ నిర్వహించేందుకై ముఖ్యమంత్రి గారి అనుమతి కోరి పెరేడ్ కమాండర్ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ మార్చ్ పాస్ట్ ప్రారంభించేందుకై కంటింజెంట్ల వైపు వెళుతున్నారు. निकट लाइट चलेगा, निकट लाइट चल, बगल सस करेगा, बगल सस, कंपनी वार कूच कालों में मन से गुजरेगा, गिनती से एक कंपनी आगे चलेगा. परेड दाहिने बट
On the command of parade commander, commanders of all contingents are moving towards their respective contingents to commence the march past. పెరేడ్ కమాండర్ ఆదేశాల మేరకు వివిధ కంటింజెంట్ల కమాండర్లు మార్చ్ పాస్ట్ ప్రారంభించేందుకై తమ తమ కంటింజెంట్ల వైపు వెళ్లారు. స్వాతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా కాశ్మీరు మొదలుకొని కన్యాకుమారి వరకు ఆ సేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. విజయ విలాసాన్ని తెలిపే పోలీస్ బ్యాండ్ దుందుభీనాదంతో ఈ ప్రాంగణం ఉద్విగ్న భరితమవుతోంది. అడ్డుగా నిలిచిన అంబరాన్ని చుంబించే పర్వత శ్రేణుల్ని అయినా బద్దలు కొట్టుకుంటూ ముందుకు సాగుతామనే కృత నిశ్చయాన్ని ప్రతిబింబించే కవాతు అందరి హృదయాల్లో దేశభక్తిని వరద వెల్లువలా ఉప్పొంగింపజేస్తోంది. ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భారతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది. ప్రాణాలు పణంగా పెట్టి మృత్యువుతో తలపడి ఆనాడు ఎందరో త్యాగధరులు సాధించిన స్వాతంత్ర్యాన్ని, తాము చూడని నాటి ఉద్విగ్న భరిత క్షణాల ఆనందాన్ని తాము ఆస్వాదించాలని విచ్చేసిన భారతమాత ముద్దు బిడ్డలందరి హృదయాలు ఆనందంతో గంతులు వేస్తున్నాయి. భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉన్న భరత గడ్డపై భిన్నత్వంలో ఏకత్వానికి సంపూర్ణ సాక్ష్యమై నిలిచి ఐకమత్యంతో సాధించుకున్న అపురూప వరం స్వాతంత్ర్యం. ఓవైపు కరోనా మహమ్మారి విలయ తాండవం, మరోవైపు సర్వోత్పత్తి రంగాలకు విఘాతం కలిగి ఆర్థిక వ్యవస్థ బహుభారం. ఇటువంటి పరిస్థితుల్లో మనలో నూతనోత్తేజాన్ని కలిగిస్తూ ఆత్మస్థైర్యం నింపే కవాతు కదలి వస్తోంది. వరదలు, తుఫానులు, పెనుల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మేమున్నాము అంటూ భరోసా ఇస్తూ సహాయ పునరావాస సేవలు అందించడంలోనూ, ఎన్నికలు, భారీ సభలు జరుగుతున్న సమయాల్లో సంఘ విద్రోహ శక్తులు పెట్టెగకుండా చూడటంలోనూ, దేశ అంతర్గత భద్రతను కాపాడటానికి ప్రాణాన్ని పణంగా పెట్టైన ఉగ్రవాదులతో పోరాడే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ సాయుధ దళాలు తమ కవాతుతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. Here comes the 2nd Battalion of Andhra Pradesh Special Police Kurnool contingent, saluting and honoring today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu. The contingent is commanded by Sri DGV BSV Prasad, Reserve Inspector. పెరేడ్ కమాండర్ నేతృత్వంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 2nd బెటాలియన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ కర్నూల్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ డిజివి బిఎస్వి ప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes the 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada contingent, saluting and honoring today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu. The contingent is commanded by Sri B. Pentarao, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 3rd బెటాలియన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ కాకినాడ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ బి పెంటారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes the 5th Battalion of Andhra Pradesh Special Police Vijayanagaram contingent, saluting and honoring today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu. The contingent is commanded by Sri A. Srinivas Rao, Reserve Inspector. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 5th బెటాలియన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ విజయనగరం కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఏ శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్.
Here comes the 11th Battalion of Andhra Pradesh Special Police, Bhakrapet YSR Kadapa contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu. The contingent is commanded by Sri K.V. Rangarao. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 11th బెటాలియన్ ఏపీఎస్పీ భాక్రపేట్ వైఎస్ఆర్ కడప కంటింజెంట్ కమాండర్ శ్రీ కేవి రంగారావు రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes the 16th Battalion of Andhra Pradesh Special Police, Vishakhapatnam contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu. The contingent is commanded by Sri G. Srinivas Rao, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్ కమాండర్ శ్రీ జి శ్రీనివాసరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes Andhra Pradesh Sainik ex-servicemen contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu. The contingent is commanded by Nayak Yelamandarao. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది పట్టుదలకు క్రమశిక్షణకు మరో పేరైన ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ కంటింజెంట్ కమాండర్ నాయక్ ఎలమందరావు. Here comes Andhra Pradesh Special Police Brass Band contingent with melodious music, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu. The contingent is commanded by Sri Krishnaya ARSI. సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా అని అద్భుతమైన వాయిద్య నాదాలతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బ్రాస్ బ్యాండ్ కంటింజెంట్ కమాండర్ శ్రీ కృష్ణయ్య ARSI. Here comes Andhra Pradesh Special Police Pipe Band contingent with melodious music and interesting moment, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu. The contingent is commanded by Sri Pandurangarao, Head Constable. అద్భుతమైన పైప్ బ్యాండ్ వాయిద్య నాదాలతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ పైప్ బ్యాండ్ కంటింజెంట్ కమాండర్ గా శ్రీ పాండురంగారావు హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. Here comes Andhra Pradesh Social Welfare Residential Educational Institution Society's Scotland Bagpipe contingent with melodious music and interesting moment, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu. The contingent is commanded by Mr. Babuji. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి వర్యులకు గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల స్కాట్లాండ్ బ్యాగ్ పైప్ కంటింజెంట్ కమాండర్ శ్రీ బాబూజీ. కదలి వస్తోంది మహిళలకు మనోధైర్యంగా అందించే దిశా శకటం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రతా సంరక్షణే ప్రథమ కర్తవ్యంగా అత్యంత ప్రాధాన్యతనిస్తూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దిశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దిశ కార్యక్రమంలో భాగంగా దిశ చట్టం, దిశ మహిళా పోలీస్ స్టేషన్లు, దిశ కంట్రోల్ రూమ్లు, దిశ ప్రత్యేక న్యాయస్థానాలు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దిశ ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళల కోసం సహాయ కేంద్రాలు, మహిళల రక్షణలో నిరంతరం అందుబాటులో 900 గస్తీ వాహనాలు, రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని దిశ పోలీస్ స్టేషన్లో దర్యాప్తుకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో కూడిన 18 ప్రత్యేక వాహనాలు, ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కవచంగా దిశ SOS అప్లికేషన్, అంతర్జాలంలో మహిళా భద్రతకు రక్షణలో భాగంగా
50 సైబర్ కవచ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అదిగో వెళుతున్నారు గ్రామ గ్రామాన ఖాకీ యూనిఫామ్ లో ఉన్న మహిళా పోలీసులు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పోలీస్ వ్యవస్థ ఉండాలని, ఆ బలమైన వ్యవస్థకు ప్రతినిధిగా మహిళ ఉండాలనే లక్ష్యంతో వినూత్నంగా 15,000 మందికి పైగా మహిళను గ్రామ గ్రామాన మహిళా పోలీసుగా నియమించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళల రక్షణ కోసం చేపట్టిన దిశ కార్యక్రమాల ద్వారా జాతీయ స్థాయిలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ శకటం. సాధారణ అగ్ని ప్రమాదాల నుంచి బహుళ అంతస్తులు ఉన్న అపార్ట్మెంట్స్ లో జరిగే అగ్ని ప్రమాదాల వరకు, చిన్న చిన్న గృహాల నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో సంభవించే అగ్ని ప్రమాదాల వరకు దేనినైనా అత్యంత ధైర్య సాహసాలతో ఎదుర్కొని ప్రజల ప్రాణాలని ఆస్తుల్ని పరిరక్షించడంలో సదా అప్రమత్తంగా ఉండే అగ్నిమాపక సేవా దళం దేశానికే అవిరళ సేవలు అందిస్తోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ శకటం. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శం. రైతే రాజు అంటూ వ్యవసాయం ఒక పండుగలా జరగాలని రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10,778 రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. రైతులకు అవసరమైన విత్తనం నుండి విక్రయం వరకు అన్ని రకాల సేవలను గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. కల్తీ లేని ధృవీకరించబడిన నాణ్యమైన విత్తనాలను అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పశు సంవర్ధక శాఖ శకటం. జాతి పితామహ మహాత్మా గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తోంది మన జగన్ అన్న ప్రభుత్వం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అతి కీలక పాత్ర పోషించే పాడి పరిశ్రమను బలోపేతం చేయడానికి రైతు భరోసా కేంద్రాల వద్ద రాజన్న పశు వైద్యం అందుబాటులోనికి తేవడంతో పాటు పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి పాల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తోంది మన ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు తరలి వస్తోంది జల వనరుల శాఖ శకటం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడి. పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన భారత ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఇది 7.2 లక్షల ఎకరాల ఆయకట్టకు సాగునీటి సౌకర్యాన్ని అందిస్తోంది. 960 మెగావాట్ల హైడ్రో పవర్ ని ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శకటం. రాష్ట్రంలోని మహిళలు పిల్లల ఆరోగ్య సంరక్షణకు మరియు మహిళల భద్రతకై ప్రభుత్వం పలు వినూత్న పథకాలను అమలు చేస్తోంది. గర్భిణీలు మరియు బాలింతలలో రక్తహీనతను, పిల్లల పోషక విలువల లోపాన్ని తగ్గించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు 77 గిరిజన ఉప ప్రణాళిక మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ మరియు మైదాన ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణలు అమలు చేస్తోంది. ఇప్పుడు మన ముందుకు తరలి వస్తోంది పాఠశాల విద్యాశాఖ శకటం. విద్యతోనే వికాసం సాధ్యమని భావించిన మన ప్రభుత్వం రాష్ట్రంలోని బడిఈడు పిల్లలందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద లాంటి పలు పథకాలను అమలు చేస్తోంది. జగనన్న అమ్మఒడి పేదరికం వల్ల ఏ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు దూరం చేయకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకం జగనన్న అమ్మఒడి. ఇప్పుడు మన ముందుకు తరలి వస్తోంది విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది మనబడి నాడు నేడు జగనన్న విద్యా కానుక శకటం. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలుకుతూ పలు వినూత్న పథకాలకు కార్యక్రమాలకు మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి చదువుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఆధునిక వసతులు కల్పించే లక్ష్యంతో మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మనబడి నాడు నేడు పథకం క్రింద ప్రభుత్వ పాఠశాలలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీర్చుకొచ్చేందుకు మరియు పాఠశాలల మౌలిక వసతులను అభివృద్ధి పరిచే ప్రక్రియలో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమం మనబడి నాడు నేడు. ఇప్పుడు మన ముందుకు వస్తోంది సంక్షేమ శాఖల శకటం. జగనన్న సుపరిపాలన, ఉన్నత విద్యకు దీవెన. రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులను ఉన్నత విద్యాపరంగా మరింత ముందుకెళ్లేలా చేసే పథకాలలో జగనన్న విద్యా దీవెన ఒకటి. కటిక పేదరికం నుంచి కలెక్టర్, ఇంజనీర్, డాక్టర్ వంటి ఉన్నత పదవులు సాధించగలిగే నిరుపేద విద్యార్థులను ఉన్నత చదువుల దిశగా ముందుకు నడిపించే ఇంధనంగా పనిచేస్తున్న పథకం జగనన్న విద్యా దీవెన. ఇప్పుడు మన ముందుకు వస్తోంది దేశానికి తలమానకం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ శకటం.
పేదవానికి నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందజేసే లక్ష్యంతో నాటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం లక్షలాది మంది నిరుపేదలకు ఆరోగ్య ప్రదాయనిగా నిలవడమే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచింది. అటువంటి పథకాన్ని మరింత మెరుగుపరిచి కొత్త విధానాలతో నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తోంది మన ప్రభుత్వం. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్య ఆరోగ్య శాఖ శకటం నాడు నేడు. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను సమూలంగా మార్చి పేదవానికి కూడా ఆధునిక వైద్య సేవలు అందజేయాలనే లక్ష్యంతో ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా ఆసుపత్రుల ఆధునీకరణలో భాగంగా నాడు నేడు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమల్లో భాగంగా 10,011 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, 560 అర్బన్ హెల్త్ క్లినిక్ల నిర్మాణం, 1,124 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 42 ఏరియా ఆసుపత్రులు నిర్మించడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ముందంజ. అదిగో వైద్య ఆరోగ్య శాఖ శకటం కోవిడ్. యావత్ ప్రపంచాన్ని వేధిస్తున్న కరోనా మహమ్మారిపై విజయం సాధించే ప్రయత్నంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలిచింది. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో ప్రణాళికాబద్ధంగా తీసుకున్న చర్యల ఫలితంగా కరోనా మహమ్మారి వ్యాప్తిని సాధ్యమైనంత మేరకు నియంత్రించడమే కాకుండా మరణాల సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించడం జరిగింది. కరోనా వ్యాప్తికి నియంత్రణలో కర్ఫ్యూ, లాక్డౌన్, కంటైన్మెంట్ల జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది గృహ నిర్మాణ శాఖ శకటం. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు. రాష్ట్రంలోని అర్హులైన అక్క చెల్లెమ్మలందరికీ శాశ్వత గృహ వసతిని కల్పించి వారి జీవితాల్లో ఆనందాన్ని నింపాలనే ఉద్దేశంతో పేదలందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సెర్ప్ శకటం. వివిధ ప్రజా సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధికారతే లక్ష్యంగా అక్క చెల్లెమ్మలకు జీవనోపాధి కల్పించి వారిని లక్షాధికారులుగా చేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. వైఎస్ఆర్ చేయూత, మారుతున్న అక్క చెల్లెమ్మల భవిత. 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అక్క చెల్లెమ్మలకు ఏటా 18,750 రూపాయల చెప్పున 4 ఏళ్లలో 75,000 మొత్తం ఆర్థిక సహాయాన్ని మన ప్రభుత్వం అందజేస్తోంది. వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కల్పిస్తోంది ఎనలేని బాసట. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పరిశ్రమల శాఖ శకటం. మౌలిక సదుపాయాల కల్పనతోనే సత్వర పారిశ్రామిక అభివృద్ధి. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. అన్ని ప్రాంతాలు సమూలంగా ఎదగడానికి, అన్ని రంగాల సమగ్రాభివృద్ధిని సాధించే దిశగా అడుగులు వేస్తోంది మన ప్రభుత్వం. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కన్నా ముందంజలో ఉండడం గణనీయకం. వినూత్న విధానాలు, సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పర్యావరణ హిత ఉపాధి అందించే పారిశ్రామిక పెద్దపీట వేస్తూ పారదర్శక ప్రోత్సాహకాలను అందించే సరికొత్త పాలసీకి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది అటవీ శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తరణలో 23% అటవీ విస్తరణ ఉంది. ప్రతి జీవికి స్వచ్ఛమైన గాలి, నీరు మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం అటవీ శాఖ లక్ష్యం. ఉన్న అడవులన్నీ అభివృద్ధి చేయడం, జీవ వైవిధ్యాన్ని తదుపరి తరాలకు అందించడం, అడవి విస్తరణాన్ని 33% వరకు పెంచడం మొదలైనవి ప్రస్తుత ప్రధాన లక్ష్యాలుగా అటవీ శాఖ ముందుకు కదులుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అడవులు విభిన్న జాతుల మొక్కలు మరియు జంతుజాలాలకు నివాస క్షేత్రాలు. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం, కలవికోడి, బట్టమేకపిట్ట, పునుగు పిల్లి మరియు గోల్డెన్ జెక్కో బల్లి వంటివి మన అడవుల్లో కలవు. బహుళ జీవ వైవిధ్యం కల మన అడవులలో 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, 3 జాతీయ పార్కులు, 1 టైగర్ రిజర్వ్, 1 ఏనుగుల రిజర్వ్లు ఉన్నవి.
On this auspicious occasion of Independence Day, today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagan Mohan Reddy Garu, is requested to give his valuable message. 75వ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం. నేడు 75వ స్వాతంత్ర దినోత్సవం 74 ఏళ్ళు పూర్తయి 75వ ఏట అడుగు పెడతా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు మొత్తంగా 140 కోట్ల భారతీయులకు నిండు మనసుతో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఒక దేశాన్ని మరో దేశం, ఒక జాతిని మరో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోచుకోలేని వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆనాడు స్వాతంత్ర సమర యోధులందరూ కూడా కలలుగన్నారు. స్వతంత్ర దేశంగా గడిచిన 74 సంవత్సరాలలో భారతీయులుగా, భారతదేశంగా మనం ఏం సాధించాము అని మన ప్రగతిని, మన వెనుకబాటును, జరిగిన మంచిని, చెడును మన దేశం చర్చిస్తున్న సమయం ఇది. ఈ చర్చ జరగాలి. లోపాలను సరిదిద్దుకునేందుకు, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు, కొత్త బాటలు వేసుకునేందుకు మనందరికీ ఇది ఒక సందర్భం. ఈరోజు ఢిల్లీ మొదలు మారుమూల పల్లె వరకు కూడా ఎగిరే ప్రతి జాతీయ జెండా ఘనమైన, పటిష్టమైన రేపటికి ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇవ్వాలి. 74 ఏళ్ల క్రితం 1947 ఆగస్టు 15న కోరుకున్నది మనను మనం పరిపాలించుకునే స్వాతంత్ర్యం అయితే, ఇప్పుడు ప్రజలంతా మన రాజ్యాంగం మనందరికీ ఇచ్చిన హక్కుల్ని, రక్షణల్ని, స్వాతంత్ర్యాలను ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటా ఉన్నారు. అంటే మనల్ని మనమే పరిపాలించుకునే స్వాతంత్ర్యంతో పాటు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు అందరికీ ఉన్నాయన్న హక్కులతో పాటు ఆ హక్కులు అమలు అయ్యేందుకు కావలసిన పరిస్థితుల్ని, వాతావరణాన్ని, అవకాశాలని నెలకొల్పాలని కోరుకుంటా ఉన్నారు. హక్కులకు, మానవ హక్కులకు, స్వాతంత్రానికి అర్థం ఎప్పటికప్పుడు మరింతగా విస్తరిస్తూ, మారుతూ కూడా ఉంటుంది. ఉదాహరణకు ఇంటర్నెట్ 2011లోనే ఐక్యరాజ్య సమితి కనీస మానవ హక్కుగా గుర్తించింది. మరో వంక రైట్ టు ఎడ్యుకేషన్ ఉన్నా అంటే చదువుకునే హక్కు ఆర్టికల్ 21A ప్రకారం ప్రాథమిక హక్కుగా గుర్తించిన ఒక పేద కుటుంబంలో ఒక పాప లేదా ఒక బాబుకు చదువుకునే పరిస్థితులను కల్పించలేనంత కాలం ఆ హక్కు వల్ల ప్రయోజనం ఉండదు. హక్కుల ప్రకటనకు, హక్కుల అమలుకు మధ్య ఉన్న ఈ తేడాను తగ్గిస్తూ, ఈ తేడాను చెరిపివేసేందుకు గత 26 నెలలుగా
ప్రజల ప్రభుత్వంగా ప్రతి ఒక్కటి కూడా చేశాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అంది తీరాల్సిన హక్కులకు అమలు కావలసిన వాతావరణాన్ని కల్పించేందుకు మన 26 నెలల పాలనలో అనేక అడుగులు వేశాం. వివిధ వర్గాలు ఏమి కోరుకుంటున్నారు అన్నది నా 3648 కిలోమీటర్లు సాగిన ఆ సుదీర్ఘ పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశాను. వారు ఏం కోరుకుంటున్నారో నేను గమనించిన అంశాలను మరోసారి మీతో పంచుకుంటా ఉన్నాను. మన రైతుల రెక్కలకు మరింత బలం కావాలని కోరుకున్నారు. అనేక కారణాల వల్ల ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురైన మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాల వారిలో వారికి మంచి భవిష్యత్తు ఉందన్న ఆత్మవిశ్వాసాన్ని నింపాలని కోరుకున్నారు. న్యాయబద్ధంగా వారికి దక్కవలసిన వాటా వారికి రావాలి అని కోరుకున్నారు. మన అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మరింత సాధికారిత ఇవ్వాలని కోరుకున్నారు. ఈరోజు బడులకు, కాలేజీలకు వెళుతున్న పిల్లలు ప్రపంచంలో పోటీ పడగలగాలి, పోటీ పడే పరిస్థితి ఉండాలి అని కోరుకున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, రైట్ టు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కూడా ఉండాలి అని కోరుకున్నారు. ఎటువంటి వ్యాధికైనా కూడా వైద్యాన్ని ఒక హక్కుగా పేదలకు, దిగువ మధ్య తరగతికి ఇవ్వగలగాలని కోరుకున్నారు. పరిపాలన అంటే ఒక నగరం కేంద్రంగా ఉంటుందన్న భావన పోయి ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ అందరికీ తమకు సమీపంలోనే పరిపాలన ఉందని తెలియజేయాలని కోరుకున్నారు. ప్రతి కుటుంబానికి తమకంటూ ఒక సొంత ఇల్లు ఒక హక్కుగా వారికి లభించాలి అని కోరుకున్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయం, చివరికి పార్టీలు కూడా ఇవేవీ కూడా చూడకుండా మనిషిని మనిషిగా చూసే ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. ముందుగా రైతన్నల కోసం ఏం చేశామో మీ ముందు ఉంచుతున్నాను. 62% జనాభా, వీరికందరికీ కూడా ఆధారం వ్యవసాయమే. ఈ వ్యవసాయాన్ని మొదటి ప్రాధాన్యంగా తీసుకుని అండగా నిలిచాం. ఈ 26 నెలల్లోనే వ్యవసాయం మీద దాదాపుగా 83 వేల కోట్ల వ్యయం చేశామని సవినయంగా, సగర్వంగా మీ బిడ్డరా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో 18,70,000 మంది రైతన్నలకు పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు జేఎన్ఐ టుడే ఛానల్ వీక్షకులకు, ప్రకటనకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు సిబ్బందికి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేనేజ్మెంట్ జగతి నెట్వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.